రీసెంట్ గా కొంతమంది అవాంఛ శక్తులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇప్పుడు చిన్న చిన్న సంఘటన చేస్తుంది వాస్తవమే నెల్లూరులో. వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎవరైతే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పరివర్తన రాకుండా సేమ్ ఎఫెన్సెస్ మళ్ళీ హ్యాబిచువల్ చేస్తున్నారు, వాళ్ళ మీద ప్రివెన్షన్ డిటెక్షన్ యాక్షన్ పీడీ యాక్ట్ ప్రపోజ్ చేస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గర తీసుకుని ఇప్పటికి ఒక 5 పంపించాం జైలుకి. అది 1 year వరకు వాళ్ళు జైల్లో ఉంటారు. అదేవిధంగా ఇంకా కూడా కొన్ని 15 కేసుల దాకా 15 మంది మీద పీడీ యాక్ట్ ప్రపోజ్ పంపిస్తున్నాం. ఇది కాకుండా క్విట్ ఎన్డీపీఎస్ ఎవరైతే 2 అఫెన్స్ చేస్తుంటారో ఎన్డీపీఎస్ కేసెస్ ఉంటాయో నార్కోటిక్ డ్రగ్స్ గంజాయి కేసులు, వాళ్ళ మీద కూడా క్విట్ ఎన్డీపీఎస్ పెట్టేసి జైలు పంపించడం జరుగుతుంది. ఒకటే చెబుతున్నాం పబ్లిక్, ఇది బాధ్యత పోలీస్ వాళ్ళదే కాదు, తల్లిదండ్రులు కూడా తీసుకోవాలి. ఇళ్లలో మీ పిల్లలు ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటలకు వెళ్తున్నారు, 10 తర్వాత రాత్రి ఎక్కడ తిరుగుతున్నా మీకు పర్యవేక్షణ మీద అవసరం. అలా కాదు చిన్న వయసే కదా ఏం కాదు ఎక్కడ తిన్నా మొబైల్ సంకోవడం, ఒకరోజు అట్లా వదిలేసిన తల్లిదండ్రులు బాధపడాల్సిన రోజు వస్తుంది. డెఫినెట్ గా వాళ్ళ పిల్లలు జైలు పోతారు. 10 గంటల దాకా ఇంటికి రాకుండా ఇచ్చలు నిద్రపోయిన తర్వాత వచ్చాడంటే వాడు క్రమశిక్షణ తప్పాడు, దారి చెప్పాడని తెలియపరుస్తున్నాం. తల్లిదండ్రులు కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మీ పిల్లలు కానీ మీ మాట వినకపోతే మాకు తెలియపరచండి. రాత్రి చేసిన డ్రైవ్ లో మాకు ఒక కేసు ఐడెంటిఫై చేసాము. ఒక 3 గంజా పెట్రోల్స్ ని మరి ఒక యాక్టివ్ రౌడీషర్ ని ఏదో 1 పోలీసు పరిధిలో రిమాండ్ చేయాల్సి వచ్చింది కేసులు, ఎక్సార్షన్ కేసు. అందుకే చట్టానికి ఎవరు అతిథులు కాదు, ఎంత రికమెండ్ చేసినా వదిలేదు లేదు. క్లారిటీగా ఉన్నారు ఎస్పీ గారు. ఎవరైనా కానీ ఏ పార్టీలకు కానీ ఏదన్నా కానీ నేరంగా చేస్తే దానికి వెనకడికి వేసేది లేదు. అందరిని జైలు పాలు చేసి ఎవరైతే నేరం అఫెన్స్ ని బట్టి గ్రావిటీని బట్టి రౌడీ అవసరమైతే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసేసి కౌన్సిల్ పెడుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలకు మేము వ్యతిరేకంగా ఎవరైతే యాంటీ సోషల్ ఉంటారో సమాజాన్ని బస్సు పట్టిస్తా ప్రశాంతమైన నెల్లూరుని చిన్న చిన్న వాళ్ళ వల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళందరినీ ఏరి పారేసేదానికే మా కూమింగ్ ఆదేశం. థ్యాంక్ యూ. అంటే డైలీ అంటే 100% రోజుకు ఒక ఈవెంట్. నిన్నంతా కోటింగ్, ఈ రోజు ఇట్లా ఎన్ఫోర్స్మెంట్ మీద అదొక రోజు 100% రోజు డైలీ. మనకి వెపన్స్ అంటూ చాలా కాలం దొరకటం రెడీ హ్యాండెడ్ గా. ఈ మా మధ్య మనం నైట్ వెపన్స్ చెక్ చేసి దొరికారు నాకాబందీలో. అయ్యే అటువంటిది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ రోజు మా దగ్గర ఒక కేసు పెట్టాము, 4 టౌన్ ఒక కేసు. మొత్తం సుమారు 8 మంది దాకా జైలుకి వెళ్ళారు.